హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360 మ్యాచ్ నెంబర్ 29 లో భాగంగా పంజాబ్ కింగ్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్ మహారాజా యాదవేంద్ర సింగ్ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ లోని ములాన్పూర్ వేదిక తలపడబోతున్నారు. అయితే మ్యాచ్ లో గెలవడానికి ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వెదర్ కండిషన్స్ అండ్ పిచ్ కూడా మొత్తం అనలైజ్ చేసుకుని ప్లేయింగ్ లో బలాబలాలనేది స్టాటిస్టిక్ తో లింక్ చేసుకొని చూసుకోవాలి. అయితే ఇవన్నీ చూసుకోవాలి అనుకుంటే మన వీడియో కూడా ఎండ్ వరకు చూసేయాలి. సో దయచేసి వీడియో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏ పాయింట్ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయింది, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే హై 37 degrees ఉంటుంది, లో 21 degrees. సిగ్నిఫికెంట్లీ మ్యాచ్ జరిగే టైంలో టెంపరేచర్స్ లోకి అయితే డ్రాప్ అవుతాయి. ఇది తప్పకుండా పిచ్ రిపోర్ట్ ఇంపాక్ట్ చేసింది, ఎందుకంటే ఎప్పుడైతే టెంపరేచర్స్ డ్రాప్ అవుతాయి అప్పుడు డ్యూ వచ్చే ఛాన్సెస్ హెవీగా ఉంటుంది. కూల్ బ్రీజ్ కూడా ఉంటుంది, బౌండరీస్ లెంత్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి పిచ్ అనేది ఫుల్ బ్యాటింగ్ ప్యాడేజ్ లాగా కనిపిస్తుంది. దో ఇక్కడ జరిగిన 2 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ లో స్కోరింగ్ థ్రిల్లర్ గా జరిగింది, బట్ ఇంకొక మ్యాచ్ చాలా హై స్కోరింగ్ థ్రిల్లర్ గా జరిగింది. 219 runs కొట్టినా కూడా దాన్ని ఈజీగా పీబీకేఎస్ చేసింది. అంటే ప్యూర్ బ్యాటింగ్ ట్రాక్ లాగే ఉంటుంది. డ్యూ కూడా వస్తుంది. టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా కూడా బౌల్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు, ఇనీషియల్ గా వచ్చే ఆ కొద్దో గొప్ప మూమెంట్ ని హెల్ప్ చేసుకొని వికెట్లు రాబట్టుకోవడానికి. ఓవరాల్ గా ఇక్కడ 13 మ్యాచెస్ జరిగితే 7 times చేజ్ చేసిన టీమ్స్ గెలిచాయి, 6 times మటుకే డిఫెండింగ్ చేసుకున్న టీమ్స్ గెలిచాయి. ఆ 7 times లో కూడా 2 times ఈ ఏడాదే రిజల్ట్స్ అయితే చేసింగ్ ఫేవర్ గా వచ్చాయి. ఇక్కడ ఇండియన్స్ అయితే హెడ్ టు హెడ్ అంటే మొత్తం 6 times తలబడితే పీబీకేఎస్ 3 times గెలిచింది అండ్ ఎల్ఎస్జీ కూడా 3 times గెలిచింది. ఇక ఈ మహారాజా యాదవేంద్ర సింగ్ క్రికెట్ స్టేడియం లో అయితే ఇంతవరకు వీళ్ళిద్దరు ఎప్పుడే కానీ తలపడలేదు. ఇదే తొలి మ్యాచ్ గా మారనుంది. ఇక కాంపోజిషన్స్ లో భాగంగా ఫస్ట్ పీబీకేఎస్ కాంపోజిషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే అసలు ఏం మాట్లాడతాం ఈ టీం గురించి. అన్బీటెన్ గా ఉన్నారు, ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు, 9 పాయింట్లు ఉన్నాయి, ఒకే ఒక మ్యాచ్ నో రిజల్ట్ గా మిగిలింది. అవే గేమ్స్ అయినా హోమ్ గేమ్స్ అయినా ఎక్కడ వెళ్ళినా కూడా అపోనెంట్స్ కి చుక్కలు చూపిస్తా ఉన్నారు. ముంబై ఇండియన్స్ లాంటి స్ట్రాంగ్ టీమ్ ని వాళ్ళ డెన్లేకే వెళ్ళి 190+ runs ని జస్ట్ 16.3 overs లో అల్లా ఓకగా చేజ్ చేసేస్తారు. ఎలాంటి బౌలింగ్ లైనప్ ఉంది. బూమ్రా లాంటి బౌలర్ కి 10 runs per over స్కోర్ చేశారు. సో ఇంత స్ట్రాంగ్ గా పీబీకేఎస్ ఉంది. అందులో సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే అన్ని టీమ్స్ లాగా వీళ్ళకేం ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్, రికగ్నైజ్డ్ ప్లేయర్స్ లేరు. మీరు 12 members తీసుకుంటే అందులో 5 members అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఉన్నారు. అయినా కూడా పీబీకేఎస్ ఆ 5 మంది అన్క్యాప్డ్ ప్లేయర్స్ తోనే 5 మ్యాచ్లోనూ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఈ టోర్నీలోనే అన్బీటెన్ అయిన ఏకైక టీమ్ గా ఈ మ్యాచ్ లోకి అడుగు పెట్టబోతోంది. సో ఇలాంటి టీమ్ కాంబినేషన్ గురించి ఏం మాట్లాడతాం, ఆల్రెడీ సెట్ అయ్యే ఉంది కదా. సో ఏ మాత్రం చేంజెస్ చేయరు. వాళ్ళకి కలిసి వచ్చిన అంశం ఏంటి, లాస్ట్ మ్యాచ్ నుంచి టేక్ అవే పాయింట్స్ అంటే వాళ్ళకి ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అవుతా ఉన్నారు మార్కో ఐన్సన్ అండ్ హర్షదీప్ సింగ్. బట్ లాస్ట్ మ్యాచ్ లో మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్ ఇద్దరు బౌల్ చేశారు. హర్షదీప్ సింగ్ 3 wickets తీసుకుంటే మార్కో ఐన్సన్ 7 runs per over ఎకానమీతో బౌల్ చేశాడు. సో ఇలా ప్రోగ్రెసింగ్ వల్ల మ్యాచ్ బై మ్యాచ్ ఇంకింత స్ట్రాంగ్ గా మారుతా ఉంది. కాబట్టి పీబీకే సేమ్ కాంబినేషన్ అవుతుంది. ఒకసారి వాళ్ళ అన్చేంజ్డ్ ప్లేయింగ్ లెవెన్ చూసేద్దాం. చూడండి, ఓపెనర్స్ గా ప్రియాంశు ఆర్య అండ్ ప్రభ్సిమ్రాన్ సింగ్, కూపర్ కానలీ అట్ నంబర్ 3, శ్రేయస్ అయ్యర్ at number 4, Marcus Stoinis at number 5, Shashank Singh at number 6, Nehal Vadera at number 7, Marco Einson at number 8, Javier Bartlett at number 9, Vijay Kumar Vishak at number 10, Yuzvendra Chahal at number 11. Arshdeep Singh will be their impact player. సో ఇది పీబీకేఎస్ స్ట్రాంగ్ ప్లేయింగ్ 12. ఇక ఎల్ఎస్జీ గురించి మాట్లాడుకున్నట్లయితే పీబీకేఎస్ గురించి ఎంత షార్టెస్ట్ వీడియో ముగించుకున్నాము, ఎల్ఎస్జీ గురించి అంత ఎక్కువ మాట్లాడాలి. వాళ్ళ బ్యాటింగ్ దారుణంగా ఫెయిల్ అవుతా ఉంది. 50 crores పెట్టిన 2 players నికోలస్ పురాన్ అండ్ రిషబ్ పంత్ ఏ మాత్రం బ్యాట్ నుంచి రన్స్ రావట్లేదు. టాప్ ఆర్డర్ లో ఏదో కొద్ది గొప్ప మిచెల్ మార్ష్ ఆడుతా ఉన్నాడు, కానీ మిడిల్ ఆర్డర్ లో మటుకు నికోలస్ పురాన్ అండ్ రిషబ్ పంత్ చాలా దారుణంగా విఫలమవుతా ఉన్నారు. 2-3 మ్యాచ్లో సింగిల్ డిజిట్ కే అవుట్ అయిపోయారు. సో దాని వల్ల హెవీగా ఓన్లీ ముకుల్ చౌదరి పైన రిలై అవ్వాల్సి వస్తుంది. ఆయుష్ ధోని నుంచి అడపదడప నాక్స్ వస్తా ఉన్నప్పటికీ దానికి ప్రెషర్ ఎక్కువ అయిపోతా ఉంది. ఇప్పుడు నికోలస్ పురాన్ ఒక్కసారి 30 ball 70, 30 ball 60 కొడితే లాస్ట్ లో వచ్చి ఆయుష్ ధోని, ముకుల్ చౌదరి ఇద్దరు కలిసి 20 ball 50 పార్ట్నర్షిప్ ఈజీగా చేయగలరు. అదే స్టార్టింగ్ లో వచ్చే నికోలస్ పురాన్ అండ్ రిషబ్ పంత్ ఇద్దరు చెరో 10 ball ఆడేసి సింగిల్ డిజిట్ రన్లకి అవుట్ అయిపోతే లాస్ట్ లో వచ్చి ఆయుష్ ధోని, ముకుల్ చౌదరి మటుకు ఏం చేయగలరు చెప్పండి. సో దాని వల్ల ఆ ఇద్దరు పైన ప్రెషర్ హెవీగా పడిపోతుంది. అందుకనే బిగ్ స్కోర్స్ అయితే రావట్లేదు. లాస్ట్ మ్యాచ్ లో కూడా మీరు చూసుంటారు, ఆర్సీబీకి అగైన్స్ గా బ్యాటింగ్ ప్యాడేజ్ లో కూడా కనీసం 150 కూడా క్రాస్ చేయలేకపోయారు. ప్రజెంట్ ప్రతి ఒక్క టీమ్ మినిమం 180 to 200 మధ్య స్కోర్ చేస్తా ఉంటే వీళ్ళు మటుకు బ్యాటింగ్ ప్యాడేజ్ లోనే చాలా స్ట్రగుల్ అయ్యి 149 కి పరిమితం అయిపోయారు. బౌలర్స్ డూయింగ్ దేర్ బెస్ట్, బట్ రన్స్ తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి. దానివల్ల బెస్ట్ బౌలింగ్ అటాక్ ఉంది. అవేష్ ఖాన్, మహమ్మద్ షమి లాంటి క్వాలిటీ ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. అయినా కూడా వాళ్ళకి ఆ విక్టరీస్ ఎందుకు రావట్లేదు. 5 మ్యాచ్ల్లో
3 మ్యాచ్లు ఎందుకు ఓడిపోయారు అంటే ఈ బ్యాటింగ్ వైఫల్యం వల్ల చాలా ఇబ్బంది పెడతా ఉంది. చేంజెస్ చేసుకోవడానికి కూడా పెద్ద ఆప్షన్స్ అయితే ఏం లేవు. ఎందుకంటే ఎక్కువ మంది అన్క్యాప్డ్ ప్లేయర్సే ఉన్నారు. ముషీర్ ఖాన్, లేదంటే హర్షిన్ కుల్కర్ని, అర్జున్ టెండూల్కర్, ఇలా అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఎక్కువ ఉన్నారు. ఉన్న క్యాప్డ్ ప్లేయర్స్ అందరూ ప్లేయింగ్ లో ఉన్నారు. వీళ్ళు యాక్చువల్లీ స్ట్రాంగ్ ప్లేయర్స్, ఆన్ ద పేపర్ అయినా కూడా అందరూ చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్. బట్ కాకపోతే ఎందుకనో ఇంకా ఫామ్ లేక రావట్లేదు. సో వన్స్ నికోలస్ పురాన్ అండ్ రిషబ్ పంత్ ఇద్దరు ఫామ్ లేకి వచ్చి మంచి నాక్స్ ఆడితే కనుక వాళ్ళు విన్నింగ్ వేస్ ని అలాగే కొనసాగించే అవకాశం ఉంటుంది. ఒకసారి వాళ్ళ అన్చేంజ్ ప్లేయింగ్ లో చూద్దాం. చూడండి, ఓపెనర్స్ కి ఎడెన్ మార్క్రమ్ అండ్ మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ at number 3, ఆయుష్ బదోని at number 4, నికోలస్ పురాన్ at number 5, అబ్దుల్ సమద్ at number 6, ముకుల్ చౌదరి at number 7, దిగ్వేష్ సింగ్రాతి at number 8, అవేష్ ఖాన్ at number 9, మొహమ్మద్ షమి at number 10 అండ్ ప్రిన్స్ యాదవ్ at number 11. సో ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా జార్జ్ లిండ్ ఆర్ మణిమరన్ సిద్ధార్థ్. ఎందుకంటే వాళ్ళు వికెట్స్ ఎక్కువ పడినప్పుడు జార్జ్ లిండ్ తెచ్చుకుంటా ఉన్నారు, లేదంటే ఒక ఎక్స్ట్రా బౌలర్ కింద మణిమరన్ సిద్ధార్థ్ తెచ్చుకుంటా ఉన్నారు. కాబట్టి ఆ స్లాష్ పెట్టుకోవాల్సి వచ్చింది. సేమ్ సిఎస్కే వాళ్ళు కదా ఎలా అయితే ప్రశాంత్ వీర్ ఆర్ అఖిల్ హుసేన్ ఎలా యూజ్ చేసుకుంటుంటారు, వీళ్ళు కూడా అలాగే ఒక ఆల్రౌండర్ ని ఎక్స్ట్రా వికెట్లు కూడా తెచ్చుకుంటా ఉంటారు. ఇక రెండు టీమ్స్ లో బాగా గెలవడానికి ఎవరికి అవకాశాలు ఉన్నాయి అంటే సండే 2 మ్యాచ్లు అంతే ఆల్మోస్ట్ ఈజీ ప్రిడిక్టబులే. ఒక మ్యాచ్ లో ఆర్ఆర్ గెలిచిందని చెప్పుకున్నాం. అండ్ ఇక్కడ పీబీకేఎస్కే బెటర్ ఛాన్స్ ఉంటుంది, హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది, అన్బీటన్ గా కూడా ఉన్నాడు. సో అలాంటి టీమ్ ని బీట్ చేయాలంటే ఎల్ఎస్జీ ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్ పెట్టాలి. ఆ ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్ రావాలి అంటే ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్స్ తగులుకోవాలి. అప్పుడే వాళ్ళకి ఆ విన్నింగ్ వేస్ అండ్ పీబీకేఎస్ లాంటి స్ట్రాంగ్ టీమ్ ని డామినేట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది వీడియో నెక్స్ట్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. అంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.